నరేంద్ర మోదీ మే 2014లో ప్రధానమంత్రి అయిన నాటి నుంచి మన దేశాన్ని విశ్వగురుగా చేయాలనే తమ ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బిగ్గరగా ప్రకటిస్తున్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ రెండు సంస్థల ఆకాంక్ష నెరవేరడం అనేది ఇంకా చాలా దూరంలోనే ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో మన వైఫల్యాలు ఏమైనప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో మన ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయితే భారత నిర్ణయాలు, చర్యలు సదా కాకపోయినా తరచుగానైనా క్రికెట్కు లబ్ధి కలిగించేవిగా ఉంటున్నాయా అనేది పూర్తిగా మరో విషయం. భారత క్రికెట్ నియంత్రణ సంస్థ కార్యకలాపాల్లో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తీసుకువచ్చే లక్ష్యంతో సుప్రీంకోర్టు 2017లో నియమించిన పాలనాధికారుల కమిటీలో నేను కొన్ని నెలల పాటు సభ్యుడిగా ఉన్నాను. ఇతర క్రికెటింగ్ బోర్డులన్నిటినీ తమ అడుగుజాడల్లోకి తీసుకురావాలనే ఆరాటం బీసీసీఐ అధికారుల్లో ప్రగాఢంగా ఉన్నట్టు నేను గమనించాను. ఒక చరిత్రకారుడిగా ఇది నన్ను కలవరపరిచింది. ఎందుకంటే గతంలో శ్వేతజాతుల సామ్రాజ్యవాద దురహంకారం క్రికెట్ను సమున్నతం చేసేందుకు ఎలా అవరోధమైందో నాకు బాగా తెలుసు. 2022లో ప్రచురితమైన నా పుస్తకం ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్లో ఇలా రాశాను. ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ ఆధిపత్యం తరచూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిందని బీసీసీఐలోని నా సహచరులకు చెప్పాను. భారత్ ప్రస్తుత ప్రాబల్యము అదేవిధంగా పరిణమిస్తున్నదని కూడా చెప్పాను. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా వహిస్తున్న పాత్రనే అంతర్జాతీయ క్రికెట్లో నిర్వహించేందుకు భారత్ ఆరాటపడకూడదని నేను వాదించాను. ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు వర్ధిల్లేందుకు నియమ నిబంధనలు నిర్దేశిస్తూ తన ప్రయోజనాలకు దోహదం చేయని అంతర్జాతీయ ఒడంబడికలను పూర్తిగా ఉపేక్షించడమే కదా అమెరికా పోకడ. క్రికెట్ జగత్తులో భారత్ ఆ తీరున వ్యవహరించకూడదు. నా హెచ్చరికలు బధిరిని ముందు శంఖనాదమే అయ్యాయి. రాడ్ లయల్ కొత్త పుస్తకం ద క్లబ్, ఎంపైర్, పవర్ అండ్ ద గవర్నెన్స్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ చదివినప్పుడు ఆ హెచ్చరికలు నా మనసులోకి మళ్లీ వచ్చాయి. 1909లో స్థాపితమైన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ కథతో లయల్ పుస్తకం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్య మైనింగ్ మ్యాగ్నెట్ ఏ బెయిలీ మేధో శిశువైన ఐసీసీ తొలికాలంలో ఇంగ్లాండ్, శ్వేతజాతీయులు అత్యధికంగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ల ఆధిపత్యంలో ఉండేది. క్రికెట్ ఎలా ఆడాలో ఈ దేశాలు, ముఖ్యంగా ఇంగ్లాండ్ నిర్ణయించేది. కొత్త సభ్య దేశాలు ఏ దేశాలను చేర్చుకోవాలో, చేర్చుకోకూడదో టూర్లు, సిరీస్ల షెడ్యూళ్లను, నియమాలు, నియంత్రణలను ఇంగ్లాండే ప్రధానంగా నిర్ణయించేది. క్రికెటింగ్ దేశాలైన ఇండియా, పాకిస్తాన్, వెస్టిండీస్ను చులకనగా చూసేవారు, లెక్కలోకి తీసుకునేవారు కాదు. అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలను ఎలా నిర్వహించాలనే విషయమై ఈ దేశాల మాటకు మన్నన ఉండేది కాదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అది పూర్తిగా సామ్రాజ్యవాద, జాత్యహంకార క్రీడా వ్యవస్థ. 1946లో సైతం ఐసీసీ సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిగా ఒక ఆంగ్లేయుడే పాల్గొనేవాడు. 1950లోనూ ఆ తర్వాయి దశాబ్దంలోనూ బ్రిటిష్ వలస రాజ్యాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఐసీసీ తన విధి విధానాల్లో మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ఆ కొత్త స్వతంత్ర దేశాల క్రికెట్ బోర్డులు వినయపూర్వకంగా విన్నవించుకునేవి. ఈ విషయంలో భారత్, పాకిస్తాన్లు తరచూ కలిసికట్టుగా వ్యవహరించి ఇంగ్లాండ్ ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నించేవని లయల్ వివరంగా రాశాడు. 1965లో ఐసీసీలోని ఐ ఇంపీరియల్ నుంచి ఇంటర్నేషనల్గా మారింది. 1989లో కాన్ఫరెన్స్ అనే పదం స్థానంలోకి కౌన్సిల్ వచ్చింది. 2005లో ఐసీసీ ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయ్కి మారింది. తద్వారా ఉపఖండంలోని తన కొత్త అధికార కేంద్రానికి ఆ సంస్థ చేరువైంది. ఇటీవలి దశాబ్దాల్లో ప్రపంచ క్రికెట్ వ్యవహారాల నిర్వహణలో భారత్ ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో లయల్ రాశాడు. ఆయన కథనంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. 1983 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ విజయం ప్రాధాన్యాన్ని లయల్ గుర్తించినట్లు కనిపించలేదు. సాక్ష్యాధారాలు చూపకుండానే 2011 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విజయం మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే సాధ్యమైందని రాశాడు. మొత్తం మీద బీసీసీఐ మొరటు సామ్రాజ్యవాద ఆకాంక్షల గురించి లయల్ రాసిన విషయాలు నిష్పాక్షికంగా ఉన్నాయి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అరుదైన వివేకవంతుడని పేర్కొంటూ
బీసీసీఐ సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించిన, వ్యవహరించిన అగ్రశ్రేణి భారతీయ క్రికెట్ పాలనాధికారి అని లయల్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా శశాంక్ వంటి ప్రాజ్ఞులు ముఖ్యంగా భారత్లో అరుదుగా ఉంటారని కూడా లయల్ వ్యాఖ్యానించాడు. డిసెంబర్ 2024లో హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఐసీసీ చైర్మన్ అయ్యాడు. లయల్ ఇలా రాశాడు: ఒకప్పుడు ఎంసీసీ విదేశీ విభాగంగా ఉన్న ఐసీసీ ఇప్పుడు జాతీయవాద భారత రాజకీయ పార్టీ, దాని కార్పొరేట్ ఆకాంక్షల సాధనకు ఒక ఉపకరణమైపోయింది. ప్రపంచ క్రికెట్కు ఎంసీసీ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు బీసీసీఐ అలా పరిణమిస్తోందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ టోనీ గ్రెగ్ సరిగానే భావించాడు. గ్యాంబ్లింగ్, అసమర్థ నిర్వహణ, ఐసీసీ సభ్యదేశాల మధ్య అధికారాల అసమ పంపిణీ మొదలైనవి ప్రస్తుతం క్రికెట్ను పీడిస్తున్న సమస్యలని 2012లో ఆయన ఒక ఉపన్యాసంలో వ్యాఖ్యానించాడు. క్రికెట్ స్ఫూర్తికి భారత్ నిబద్ధమై వ్యవహరిస్తే ఈ సమస్యల్లో చాలా భాగం పరిష్కారమవుతాయని ఆయన ముక్తాయించాడు. ప్రపంచ క్రికెట్ వ్యవహారాలను దాదాపు 100 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా శాసించాయని, దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో క్రికెట్ స్ఫూర్తి కంటే స్వార్థ ప్రయోజనాలకే ఆ రెండు దేశాలు ప్రాధాన్యమిచ్చాయని, భారత్, న్యూజిలాండ్ల పట్ల వివక్ష చూపడం జరిగిందని గ్రెగ్ అంగీకరించాడు. ఇప్పుడు ఐసీసీకి సారథ్యం వహిస్తున్న భారత్ క్రికెట్ స్ఫూర్తితో వ్యవహరించగలదని, వివిధ అంశాలపై ఓటింగ్ విషయంలో ఇతర సభ్య దేశాలను ప్రభావితం చేయబోదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్ వ్యవహారాల్లో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని బీసీసీఐ ప్రగాఢ ఆరాటానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లోని క్రికెట్ అధికారులు తోడ్పడుతున్నారు. ఇదే సమయంలో ఉపఖండంలోని ఇతర దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లోని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ బోర్డుల అధికారులను బీసీసీఐ దూరం చేసుకుంది. మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత ప్రచారంలోకి వచ్చిన ఒక వీడియో విజేత దక్షిణాఫ్రికా టీం కంటే జైషానే క్రికెట్కు చాలా ముఖ్యమన్నట్లుగా వివరించింది. దీనిపై వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు యాండీ రాబర్ట్స్, మైకేల్ హోల్డింగ్ ప్రతిస్పందిస్తూ ప్రపంచ క్రికెట్ వ్యవహారాల్లో భారత్ ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాద ధోరణులపై ధ్వజమెత్తారు. 1909లో ప్రభవించిన నాటి నుంచి ఐసీసీ కుట్ర, అసమర్థత, అనర్హతలకు నెలవుగానే ఉన్నది. ఇప్పుడు వాటికి అవినీతి, అపకార బుద్ధి తోడయ్యాయి. ఇంగ్లాండ్ సారథ్యంలో అది అంతర్జాతీయ క్రికెట్కు అందించిన ఆరోగ్యకరమైన సేవలు స్వల్పమే. ఇప్పుడు భారత నాయకత్వంలోనూ పరిస్థితులు మెరుగ్గా లేవు. అసలు భారతీయ క్రికెట్కైనా బీసీసీఐ ప్రశస్తంగా సేవలందిస్తున్నదా అన్నది స్పష్టంగా చెప్పలేం. టెస్ట్ క్రికెట్ అత్యున్నతమైన ప్రతిష్టాత్మక ఆట అని, అది క్రికెట్కు అత్యంత సంప్రదాయక ఫార్మాట్ అని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ అంగీకరించారు. అయితే ఇప్పటివరకు 3 సార్లు జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. మన క్రికెటర్లు అసంఖ్యాక క్రికెట్ అభిమానుల నుంచి అవధుల్లేని ఆరాధన, అంతకుమించి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. బీసీసీఐ కోశాగారంలో అపార ధనరాశులు ఉన్నాయి. మన కుబేరులు, రాజకీయవేత్తలు తమ ఆర్థిక వనరులు, పేరు ప్రతిష్టలను భారతీయ క్రికెట్కు వెచ్చిస్తున్నారు. అయినా తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ దేశ జనాభా మన సూరత్ నగర జనాభా కంటే తక్కువ. ద్వితీయ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ దేశ జనాభా మన ముంబై నగర జనాభా కంటే తక్కువ. ఇక తృతీయ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఇండియా చేరనే లేదు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ రికార్డ్ సాధారణమైనది. గత 100 సంవత్సరాలుగా ప్రపంచ క్రికెట్ వ్యవహారాల్లో భారత్ పాత్ర భిన్న కాలాల్లో విభిన్నంగా ఉన్నది. తొట్టతొలుత శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని వినయపూర్వకంగా గౌరవించింది. ఆ తర్వాత సమాన ప్రతిపత్తిని అభ్యర్థించింది. అనంతరం ఒక ప్రముఖ పాత్రను సమపార్జుకున్నది. అంతిమంగా ఇప్పుడు అధికార ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడంలో అమెరికా, చైనా, రష్యా కంటే మనం చాలా వెనుక స్థానంలో ఉన్నాం. ఆర్థిక శక్తి విషయంలో మనం ప్రస్తుతం ప్రపంచంలో 137వ స్థానంలో ఉన్నాం. అయితే అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాల నిర్వహణ విషయానికి వస్తే భారత్ కేవలం విశ్వగురు మాత్రమే కాదు, విశ్వ బాస్, ఇంకా చెప్పాలంటే విశ్వ రౌడీ.